Hello friends, once again welcome to RK's Apex Institute English. Friends, this week and this is last week actually. Last week continuously I had some busy schedule, so I was unable to make videos. Of course, I will complete the backlog classes, backlog dates of these videos. So today we are going to see 29th June video, 29th. Okay, so most probably I will complete all the videos tomorrow and we will keep up the same pace. Okay, fine. Let's see today's vocabulary. I want to do out of the box characters. Out of the box characters. Out of box is a very nice word. Most of the times we use it. You can say out of box thinking, or you can add hello, think out of the box. Like that also you can say. What is meant by out of box thinking or think out of box? Box in the sense box limited. For example, this is my brain, this is the box. Then I try to think from this particular periphery only. But sometimes if I try to go outside and get different things, then you can say think out of the box. Don't confine yourself to your fixed mindset. Get ideas from outside also. And here the meaning is out of the box characters means in the past here Premani, I think the actress Premani is saying these words. In the past you might have done some few characters, some limited characters. Now she wants to invite different types of characters. So she says that I want to do అవుట్ ఆఫ్ ద బాక్స్ క్యారెక్టర్స్. అంటే నేను సినిమాల్లో చాలా క్యారెక్టర్స్ చేశాను, కానీ ఈసారి నుంచి ఇంకా డిఫరెంట్ చేద్దాం అనుకుంటున్నాను, దానికన్నా భిన్నంగా అని చెప్తాను అనమాట. అవుట్ ఆఫ్ బాక్స్ అంటే క్రియేటివ్గా డిఫరెంట్. కానీ అవుట్ ఆఫ్ బాక్స్ మీన్స్ టు థింక్ అబౌట్ సంథింగ్ ఇన్ ఎ వే దట్ ఈస్ న్యూ, డిఫరెంట్ ఆర్ షోస్ ఇమాజినేషన్. అంటే కొంచెం ఇన్నోవేటివ్గా, కొత్తగా, బాగా వెరైటీగా ఉండే వాటిని అవుట్ ఆఫ్ బాక్స్ చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ క్లియర్. థింక్ అవుట్ ఆఫ్ ద బాక్స్, యూ మైట్ డిస్కవర్ సంథింగ్ న్యూ. అదే కాదు, కొత్తదని ప్రయత్నించు. ఈ ఎంఎన్సీలో జాబ్స్ కోసం వెళ్ళే వాళ్ళు కూడా ఈ క్వాలిటీస్ నేర్చుకోవాల్సి ఉంటుంది. అవుట్ ఆఫ్ బాక్స్ థింక్ అంటే కనుక ఇప్పుడు టెల్ అబౌట్ యువర్ సెల్ఫ్ ఉన్నారనుకోండి, మనం ఆల్రెడీ ఏదో 2-3 కలెక్ట్ చేసి దాని నుంచి అదే కాకుండా కొంచెం వెరైటీగా, బాగా ఎక్కువగా చెప్పే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. ఇట్స్ ఓకే. థింక్ అవుట్ ఆఫ్ ద బాక్స్. కొన్నిసార్లు ఇంటర్వ్యూలకి క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే కనుక ఆ క్వశ్చన్ మీరు చెప్పే సమాధానం కాస్త డిఫరెంట్గా అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ లాగా ఉండాల్సి ఉంటుంది అనమాట. అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ లాగా. సేమ్ రొటీన్ ఒకే స్టైల్లో ఉంటే కనుక అది సెలెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట ఇక్కడ. క్లియర్. సో నేను ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చెప్పను, మీరే ట్రై చేయండి అక్కడ. ఓకే, ఫైన్. వాట్ ఈస్ ద క్రియేటివ్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్, ఆర్ వాట్ ఈస్ ద అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ టు దిస్ పర్టికులర్ క్వశ్చన్? ఇన్ ఏ పర్టికులర్ ఇంటర్వ్యూ ఏ క్వశ్చన్ వాజ్ పుట్ టు ద క్యాండిడేట్. ఒక ఇంటర్వ్యూలో క్వశ్చన్ ఇలా అడిగారు, జెంటిల్మెన్, ఆర్ యూ ఏ స్మార్ట్ వర్కర్ ఆర్ ఏ హార్డ్ వర్కర్? ఆర్ యూ ఏ స్మార్ట్ వర్కర్ ఆర్ ఏ హార్డ్ వర్కర్? అంటే నువ్వు స్మార్ట్గా వర్క్ చేసేటువంటి వ్యక్తివా, లేదంటే కొంచెం హార్డ్ వర్క్ చేసే వ్యక్తివా? సమాధానం చెప్పన్నారు ఇక్కడ. సో దాన్ని బట్టి వాళ్ళు జాబ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఆన్సర్ ఎలా చెప్పాలి మీరు థింక్ చేయండి. ఒక 2-3 వీడియోస్ తర్వాత నేను ఆన్సర్ చెప్తాను. క్లియర్. ఇన్ ద మీన్ టైమ్ యూ డూ థింక్. ఎడ్యుకేషన్ షుడ్ మేక్ ద స్టూడెంట్స్ థింక్ అవుట్ ఆఫ్ బాక్స్. అంటే విద్య ఎలా ఉండాలంటే ఏదో ఆ పుస్తకంలో కూరుకుపోయే విధంగా కాకుండా దాని నుంచి బయటికి ఇంకా అంటే పుస్తకాన్ని మించిన ప్రపంచాన్ని చూసే విధంగా తయారు చేయాలి అని చెప్తున్నారు అంతా కూడా. క్లియర్. పుస్తకాన్ని మించిన ప్రపంచాన్ని చూడగలగాల్సి ఉంటుంది, ఎప్పుడు అందులోనే ఎత్తుకుంటే కాదు. మ్యాన్ స్టాప్స్ గర్ల్ ఫ్రెండ్స్ డాడ్ టు డెత్. ఏంటి భయంకరమైన స్టేట్మెంట్స్ ఇవి. సరే మ్యాన్ స్టాప్స్ గర్ల్ ఫ్రెండ్స్ డాడ్ టు డెత్. సరే, ఇది ఎందుకు తీసుకున్నానంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళే వాళ్ళు కొన్ని స్ట్రక్చర్స్ అనేవి అలవాటు చేసుకోవాల్సి. ఏంటి ఆ స్ట్రక్చర్ అంటే ఇక్కడ చూడండి. ఇది సబ్జెక్ట్ ఇలా ఉంది. ఓకే, ఇక్కడ ఆబ్జెక్ట్ అంటే ఇది ఆబ్జెక్ట్, ఇది సబ్జెక్ట్ ప్లస్ ఈ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ని కనుక చంపేసాడు అనుకోండి. ఓకే, ఆ పర్టికులర్ ఎండింగ్లో వచ్చేసరికి ఇది కామన్గా ఈ ముక్క వస్తుంది. ఏంటంటే టు డెత్ అని. టు డెత్ ఎలా చంపాడు అక్కడ ప్రాసెస్ ఉందనుకోండి, ఇది చెప్పుకోవాలి. ఒకటి స్టాబ్ అంటే
పొడిచి చంపాడు. ఓకే, ఇంకొకటి స్టోన్. అదేంటి సార్, స్టోన్ రాయి కదా, స్టోన్ రాయి అనేది నౌన్, అది వర్బ్గా స్టోన్ అంటే కనుక రాయితో కూడి చంపడం. ఒకవేళ పాస్ట్నెస్ అనుకోండి, ఓకే ఇవన్నీ కూడా, దెన్ ఐ సే హియర్ స్టాబ్డ్, స్టోన్డ్, ఓకే. స్ట్రాంగిల్డ్, స్ట్రాంగిల్డ్ అంటే కనుక స్ట్రాంగిల్డ్ గొంతు పిసికి చంపడం, గొంతు పిసికి చంపడం. STARVED, స్టావ్డ్ అంటే ఆకలితో మార్చి, ఏం పెట్టకుండా ఆకలితో ఉంచి చంపడం. ఇలాగా ఇందులో రకరకాలు ఉంటాయి. ఇవి సరే, ఇవన్నీ నేర్చుకోవడం కాదు, కానీ విషయం ఏంటి, టు డెత్ అనేది ఎండింగ్లో కలుపుతారు. ఇది సబ్జెక్ట్, ఈ ప్లేసెస్తో ఇది ఆబ్జెక్ట్. ఇంకోటి ఇది కూడా ఉంటుంది, సఫోకేటెడ్ అంటే ఊపిరాడకుండా చేసి చంపడం, సఫోకేటెడ్ టు డెత్. మరి అలాగా సార్, కిల్ అంటే డైరెక్ట్ చంపడం కదా, అక్కడ కిల్డ్ దానికి రాకూడదు. ఈ కిల్డ్ హిమ్ టు డెత్ అనకూడదు. కిల్ అంటే చంపడం, డైరెక్ట్ అటాక్, కాబట్టి కిల్డ్కి ఇది వర్తించదు. ఓకే, ఈ కిల్డ్ హిమ్, దట్స్ ఆల్. ఓకే, బట్ ఇది ఈ స్టాబ్డ్, ఈ స్టోన్, ఈ స్ట్రాంగిల్డ్, ఈ స్టాబ్డ్, ఈ సఫోకేటెడ్, ఇలాంటి ఏదైనా వస్తే కనుక ఈ ఆబ్జెక్ట్ను ఉంచి ఆ నెక్స్ట్ 2 డేస్ చెప్పాల్సి ఉంటుంది అక్కడ. ఇలా కొన్ని వొకాబులరీ వర్డ్స్లో కొన్ని స్ట్రక్చర్స్ ఉంటాయి. ఆ స్ట్రక్చర్స్ తెలుసుకునే కొద్దీ లాంగ్వేజ్ చూస్తే ఓహో ఇంతే కదా అనిపిస్తుంది కూడా, అవి ఈజీగా అర్థమవుతుంటుంది. హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ది స్ట్రక్చర్. లెట్స్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ వొకాబులరీ వర్డ్. ఓకే, దెన్ AP's 100-day plan to curb ganja trade and uphill task. ఇది కర్బ్ లాస్ట్ టైం కూడా చెప్పుకున్నాం, నిర్మూలించు లేదంటే దాన్ని కట్టడి చేయడం, కంట్రోల్ చేయడం. సో ఒక 100 డేస్లో ఈ గంజాయిని, ఆ వ్యాపారాన్ని, గాంజా ట్రేడ్ని కంట్రోల్ చేయడం అనేది చాలా కష్టతరమైన పని. టాస్క్ అంటే పని, అప్హిల్ అంటే కనుక చాలా కష్టతరమైన. అప్హిల్ అంటే ఒకటి, లీడింగ్ టు ఏ హయ్యర్ ప్లేస్ అనే స్లోప్, ఒక పెద్దదానికి వెళ్ళేటప్పుడు చెప్పుకుంటారు. నీడింగ్ ఏ లార్జ్ అమౌంట్ ఆఫ్ ఎఫర్ట్, ఎక్కువ ఎఫర్ట్ పెట్టాల్సి ఉంటుంది. ఇది మనకి ఇక్కడ అర్థం. నీడింగ్ ఏ లార్జ్ అమౌంట్ ఆఫ్ ఎఫర్ట్ అంటే అంత ఈజీగా ఏది కాదు బాబు, చాలా కష్టమైన పని అని చెప్పడానికి అప్హిల్ టాస్క్ అంటాం అక్కడ, అప్హిల్ టాస్క్. ఇంకోటి లీడింగ్ టు ఏ హయ్యర్ ప్లేస్, హయ్యర్ ప్లేస్కి స్లోప్ ఇలా పైకి ఎక్కాల్సి ఉంటుంది, అది కూడా అప్హిల్ అవుతుంది ఇక్కడ. ఓకే, రైట్. It will be an uphill struggle or battle or fight to get the new proposals accepted. న్యూ ప్రపోజల్స్ని అందరికీ యాక్సెప్ట్ చేయించాలంటే అది అంత తేలికైన పని కాదు, అది పెద్ద అప్హిల్ స్ట్రగల్. అంటే చాలా శ్రమతో కూడుకున్న పని, యుద్ధం. అయితే ఫైట్ అంటే సినానిమ్స్గా వాడుతున్నారు. ప్రపోజల్స్ చేత అందరి చేత ఒప్పించడం అనేది అంత తేలిక పని కాదు, అది చాలా కష్టతరమైనటువంటి పోరాటము, యుద్ధము, లేదంటే గొడవ, ఇట్లంతా కూడా. He faces an uphill struggle to be fit in time for the championships. అంటే ఛాంపియన్షిప్స్కి ఆయన కూడా ఫిట్ అయ్యి కరెక్ట్గా వెళ్ళాలంటే కనుక ఇట్స్ అప్హిల్ స్ట్రగుల్, చాలా కష్టపడాలి, అంత ఈజీ కాదు. ఓకే, చాలా స్ట్రగుల్ అవుతుంది అక్కడ. హీ ఫేసెస్ అన్ అప్హిల్ స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారండి. నెక్స్ట్ వన్, అప్రోడ్ ఇన్ పార్లమెంట్ యాజ్ అపోజిషన్ రైజెస్ నీట్ యూజీ ఇష్యూ. ఓకే, అప్రోడ్ ఇది చాలా మంచి పదం. ఇది ఇక్కడ అప్రోడ్ ఇన్ ద సెన్స్ అల్లరి, కోలాహలం, గొడవ. అంటే ఏంటి, ఈ పేపర్ అంతా పేపర్ లీక్ అయిపోయింది, ఏం చేస్తున్నారు అని అపోజిషన్ వాళ్ళపైన, వాళ్ళు వీళ్ళపైన కొట్టుకుంటారు కదా, గొడవ. దాన్ని అప్రోడ్. ఆఫ్ కోర్స్ ఇంకోటి కేయాస్ కూడా చూస్తుంటాం మనం. కేయాస్ అంటే కనుక గందరగోళం అన్నట్లంతా కూడా. ఓకే, కేయాస్. ఏ లాట్ ఆఫ్ పీపుల్ కంప్లైన్ అబౌట్ సంథింగ్ యాంగ్రీలీ ఆర్ మేక్ ఏ లాట్ ఆఫ్ నాయిస్. ఎక్కువ మంది ఒక విషయం గురించి ఎక్కువ గొడవ చేయడం, కోపంగా గొడవ చేయడం, ఇదంతా అరవడం, దీన్ని అప్రోర్ అంటారు అక్కడ. రోర్ అంటేనే గర్జించడం కదా, అప్ అంటే గట్టిగా గర్జించు అంతే, ఏముంది అందులో, సింపుల్, అప్రోర్. సో ద బుక్ కాజ్డ్ అన్ అప్రోర్ ఇన్ ఫ్రాన్స్. అంటే ఫ్రాన్స్లో ఈ బుక్ గురించి చాలా ఎక్కువ గొడవ, అల్లరి జరుగుతుంది అన్నట్టు అంతా కూడా, అది దారి తీసింది. ద హోల్ హాల్ వాజ్ ఇన్ అప్రోర్ ఆఫ్టర్ ద అనౌన్స్మెంట్. ఆ అనౌన్స్మెంట్ కానీ ఆ హాల్ అంతా కూడా గొడవతో, కోలాహలంతో నిండిపోయిందని చెప్పడం అంతా కూడా. ప్రొటెస్ట్ ఇన్ కెన్యా expose jet setting Ruto's neglect of discontent at home. Discontent అంటే ఇది అసలు మీరు ఈ వర్డ్ వినే ఉంటారు. కంటెంట్ అంటే ఏంటి? కంటెంట్ సార్, కంటెంట్ క్రియేటర్స్. కంటెంట్ అంటే విషయము, పరిజ్ఞానం అంటే అది ఓకే, కానీ కంటెంట్ నౌన్. అది ఇక్కడ అడ్జెక్టివ్గా తీసుకుంటే కంటెంట్ ఏంటి తెలుసండి? సాటిస్ఫైడ్. ఓకే, కంటెంట్. ఇది డిస్కంటెంట్ అంటే అసంతృప్తి అన్నట్టు, అసంతృప్తి, డిస్కంటెంట్. ఇక్కడ కంటెంట్, డిస్కంటెంట్ అనేది ఇక్కడ ఈ పర్టికులర్ ప్రాసెస్లో ఇది నౌన్, ఇది కంటెంటెడ్. ఓకే, ఇఫ్ యు ఆర్ నాట్ కంటెంటెడ్, ఓకే, అది వేరు మళ్ళీ. క్లియర్? డిస్కంటెంట్ అంటే అసంతృప్తి.
కంటెంట్ అంటే ఒకటి వచ్చేసరికి అది వస్తుంది, ఏదండి విషయం అది వేరు. అది ఇక్కడ కంటెంట్ అంటే తృప్తి, డిస్కంటెంట్ అసంతృప్తి. నౌన్ కంటెంట్, డిస్కంటెంట్. డిస్కంటెంట్ అసంతృప్తి. డిస్కంటెంట్ అమాంగ్ జూనియర్ ర్యాంక్స్ వాస్ ర్యాపిడ్లీ స్ప్రెడింగ్. అంటే ఈ జూనియర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మధ్యలో వాళ్ళకి జూనియర్ ర్యాంక్స్ అంటే ఈ వాళ్ళందరి మధ్యలో ఉన్న అసంతృప్తి అనేది ఇంకా స్ప్రెడ్ అవుతుంది మెల్లమెల్లగా. డిస్కంటెంట్ అమాంగ్ జూనియర్ ర్యాంక్స్ వాస్ ర్యాపిడ్లీ స్ప్రెడింగ్. అంటే పెద్ద తరహా సీనియర్ ర్యాంక్స్ వాళ్ళు ఉంటారు, జూనియర్ ర్యాంక్ వాళ్ళు ఉంటారు, వీళ్ళు అసంతృప్తి వస్తుంది. ఏంటి మాకు ఎక్కువ శాలరీస్ పెంచరా, మమ్మల్ని ఎలా ఉంచుతారా అంటే ఆ అసంతృప్తి గూడు కట్టుకున్న పెద్దగా వస్తే ఏదైనా స్ట్రైక్ దారి తీయచ్చు, గందరగోళం దారి తీయచ్చు. ఇట్లాగా సర్వే షోడ్ వైడ్ స్ప్రెడ్ డిస్కంటెంట్ అమాంగ్ ద పాపులేస్ విత్ రిగార్డ్స్ టు ద ఎకానమీ. ఎకానమీకి సంబంధించి ప్రజల్లో ఎక్కువ మందిలో ఒక రకమైన అసంతృప్తి చెలరేగుతుంది. ఇక్కడ సర్వేస్ షోడ్ వైడ్ స్ప్రెడ్ అంటే ఎక్కువగా ఉన్నటువంటి విస్తారంగా ఆ అసంతృప్తి అనేది ఎక్కువగా పెళ్లి బిగుతుంది, అందరికీ తెలుస్తుంది అన్నట్టంతా కూడా, అందరికీ అసంతృప్తి కలుగుతుంది అన్నట్టు. డిస్కంటెంట్ విత్ ద కరెంట్ గవర్నమెంట్ వాజ్ స్ట్రాంగ్. అంటే ప్రస్తుత గవర్నమెంట్తో మరీ అసంతృప్తి ఎక్కువ ఉంది. వాజ్ స్ట్రాంగ్ అంటే ఇంతకుముందు అన్నట్టుగా తీసుకోవచ్చు, ఇప్పుడు లేదన్నట్టు, అంటే పాత గవర్నమెంట్ అన్నట్టుగా. డిస్కౌంట్ విత్ ద కరెంట్ గవర్నమెంట్, అక్కడ కరెంట్ గవర్నమెంట్ వాజ్ అంటున్నారు కదా, ప్రస్తుత ప్రభుత్వం ఇంతకుముందు ఉండేది అన్నట్టు ఇక్కడ. అంటే ఇంతకుముందు స్ట్రాంగ్గా ఉండేది, ప్రస్తుత గవర్నమెంట్ పైన అసంతృప్తి ఇంతకుముందు చాలా గట్టిగా స్ట్రాంగ్గా ఉండేది. వాజ్ కాబట్టి పాస్ట్ టెన్స్, ఇప్పుడు లేదనుకోవచ్చు, ఇట్స్ ఓకే. సో డిస్కంటెంట్ ఎనీవే యూ నీడ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ద గివెన్ వర్డ్. ద వర్డ్ హియర్ కంటెంట్, డిస్కంటెంట్. కంటెంట్ అంటే తృప్తి, డిస్కంటెంట్ అసంతృప్తి. So friends, these words we have learned today, then with remaining videos, so we will see tomorrow. Till then, thank you.